వడపిండి మిక్సీ జార్లో వేసినా కూడా వడలు క్రిస్పీగా మెత్తగా స్పంజీగా రావాలంటే ఇలా చేస్తే అచ్చం అలాగే వస్తాయి. ఫస్ట్ అయితే మంచి క్వాలిటీ ఉన్న మినపగుండ్లను తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానినాక నానిన నీళ్ళని వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది గారెలోకి. ఇలా నానిన మినపప్పును వేసుకోవాలి నీళ్ళు లేకుండా. వేసుకొని తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయ్యాక ఇలా పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వేలు నుండి పిండి అనేది విడిపోవాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా గ్రైండ్ అయినట్టు పిండి. ఇలా మొత్తం పిండిని మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక రౌండ్ షేప్ గరిటె తీసుకొని ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకొని చేతులకు కూడా వాటర్ అప్లై చేసుకోవాలి. చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. గారెలు వేయరాని వాళ్ళు ఇలా ఈజీగా గంటె సాయంతో ఇలా వేసుకోవచ్చు. డైరెక్ట్ ఆయిల్లో చేతి మీద కూడా పడకుండా ఉంటుంది. ఇలా నూనె మాత్రం వేడిగా ఉండాలి. గారెలు వేసేటప్పుడు నూనె బాగా వేడయ్యాక ఇలా గరిటె సాయంతో వేసుకోవాలి పిండిని. గారెలు వేయరాని వాళ్ళకు చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. ఇలా అన్ని గారెలు ఇలా వేసుకోవచ్చు. చేత్తో వచ్చిన వాళ్ళకు కూడా చేత్తో వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక స్టవ్ కొంచెం మీడియంగా పెట్టుకోవాలి. హైగా పెట్టుకుంటే లోపల పిండి ఉడకదు. ఒక 5 నిమిషాలు మీడియంగా పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. తర్వాత హైగా పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా మొత్తం వడలు కాలాక వేడి నూనె నుండి తీసేయాలి. అంతే, ఎంతో సింపుల్గా క్రిస్పీ వడలు తయారైపోయాయి.